స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. హలో పీపుల్. ఎరా వాతమా, తెలుగులో మాట్లాడొచ్చుగా. అంటే కొంచెం పార్ష్గా ఉంటుందని. ఒరే నువ్వేమన్నా ఐఫోన్ అనుకున్నారా నా కొడక్క? ఆఫ్టర్ ఆల్ ఆండ్రాయిడ్ గాడివి. ఆఫ్టర్ ఆల్ ఆండ్రాయిడా? ఆండ్రాయిడ్ అంటే ఆఫ్టర్ ఆల్ కాదు సార్, దేశంలో మొత్తం 1300 మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు సార్. ఏంటేంటి తెగ ఫీల్ అయిపోతున్నాడు. అలా కాదురా పిచ్చుకు కూడా. నన్ను ఆపొద్దు భయ్యా, నా వాల్యూ తెలియాలి మీ అందరికి. రామచంద్ర, వీడో రక్షణ తట్టుకోలేకపోతున్నాను రా. చీదీనమ్మ. వాట్ యూ థింక్ ఆఫ్ దిస్? ఈజ్ దిస్ అభిగాడి కొంప ఆర్ ఫిష్ మార్కెట్? ఒరే స్మైలీ, నువ్వు ఇట్రారా. నిన్నగాక మొన్నొచ్చి ఏంట్రా నీ గోల? ఎప్పుడు వచ్చావు అన్నది కదనయ్య, స్క్రీన్ ప్రెజెన్స్ ఉందా లేదా? బాబు డిఓపి, కాస్త ఆ కెమెరా ఇటు దిప్పు నాన్న. మా తాత వైర్డ్ ఇయర్ ఫోన్స్, మా అమ్మ నెక్ బ్యాండ్, మా నాన్న బ్లూటూత్, నేను ఇయర్ పాడ్స్. మనం లేకపోతే ఇక్కడ ఎవరికి రోజు గడవదు. అది సార్ మన రేంజ్. బొక్కేం కాదు, నువ్వు లేకపోయినా పర్లా, నేను లేకపోతే అస్సలు గడవదు ఇక్కడ ఎవరికి. మా నాన్న ల్యాండ్ లైన్, మా అమ్మ కీప్యాడ్, నేను ఆండ్రాయిడ్. నాది నీకన్నా గొప్ప బ్యాక్గ్రౌండ్ రా. మీ ఇద్దరు ఎంత ఎరుహుకులో నాకు ఇప్పుడు అర్థమైందిరా. రే బా, ఏం టైమింగ్ వచ్చిందిరా ఇద్దరికి. ఇప్పటిదాకా కొట్టుకుర్రు, ఇప్పుడు నా మీద పడుతుర్రు. అయినా బ్యాక్గ్రౌండ్తో వచ్చిన వాళ్ళరా మీరు. అసలు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి ఒక స్టార్డమ్ క్రియేట్ చేసుకున్నవాడినిరా నేను. బుంగా. అయినా నీతో మాకేంట్రా పోలిక? మేము ఎలక్ట్రానిక్, నువ్వు స్పాంజ్. బోత్ ఆర్ నాట్ సేమ్. మాకేమన్నా అయితే కంగారు పడి బాగు చేయించుకుంటారా, అది నీకేమన్నా అయితే కనీసం దేకను కూడా దేకరు, పక్కన పడేసి కొత్తది కొనుక్కుంటారు. బోత్ ఆర్ నాట్ సేమ్. ఊర మాసన్న. ఏరా స్పాంజీ, ఇప్పుడేమంటావు? రే, చెవులు దొబ్బెట్టే నీకు కళ్ళు దొబ్బెట్టే వాడికే అంతుంటే ఎలాంటి బాధ ఉన్నా సరే వాళ్ళ బాధ పోగొట్టే నాకెంత ఉండాలిరా. నువ్వు అనన్నా బేస్ సౌండ్ నేసిపాడు దొబ్బుతా. ఏరా మాత్రం మాకు చేత కాదా? నా రేడియేషన్కే పోతాడు వీడు. అయినా ఇప్పుడు మ్యాటర్ అది కాదు. అసలు వీడు ఎక్కడికి ఎలా వచ్చాడు? నిన్న నైట్ నుండి నాకు వస్తున్న డౌట్ ఇది. ఇక్కడికి రావడం మాకు సరదా మరి. మీ అభిగడి తీసుకొచ్చాడు నన్ను, లేకపోతే నాకేమని రావడానికి. అభియా? ఆడికి మేమున్నాంగా. మీ మూలంగా స్ట్రెస్ ఫీల్ అయి ఉంటాడు, లేదా ఎడిక్షన్ అనుకున్నాడేమో, అందుకే నన్ను తెచ్చుకుని ఉంటాడు. నిన్న నైట్ నుండి మీరు కూడా ఇక్కడే ఉన్నారు కదరా, అంటే మీరేగా ఆడి బాధకు రీజను. అన్నా విన్నావా? అసలేం తెలుసురా మీకు మా అభి గురించి? ఇయర్ పాడ్స్తో పాటలు వింటాడు, మొబైల్ బీభత్సంగా వాడేస్తాడు, అందుకే నేను తీసుకున్నాడు అనుకుంటున్నావా? అంటే అసలు రీజన్ అది కదా? కాదు భయ్యా, నువ్వు చూస్తున్న అభి కాదు. వాడు వేరు. ఒక నెల క్రితం వాడితో రిలేషన్షిప్ లో ఉన్న ఒక అమ్మాయి వాడి హార్ట్ బ్రేక్ చేసి వెళ్ళిపోయింది. అప్పటి నుండి రీసెంట్ గా వాడికి ఒక జాబ్ కూడా వచ్చింది, దాన్ని కూడా రిజెక్ట్ చేసుకున్నా. ఎందుకు? వాడికి సినిమా అంటే పిచ్చి. ఆ పిచ్చి మీద కాన్సన్ట్రేషన్ చేయడం మొదలు పెట్టాడు. ఆ పిచ్చి మూలంగా డైవర్ట్ అవ్వడం మొదలు పెట్టాడు. అలా అంత ఈజీగా ఎలా రా అని ఆలోచిస్తున్న మాకు వాడి ఫ్రెండ్కి చెప్పిన మాటతో క్లారిటీ వచ్చి. ఎందుకు? ఏంటో అంత గొప్ప మాట? అది అతను చెప్తేనే బాగుంటుంది. మనం ఒకరిని ప్రేమించి ఆ ప్రేమలో మనం ఫెయిల్ అయితే మనకు ప్రతి ఒక్కరు చెప్పే మాట మూవ్ ఆన్. ఆ మాటని ఒక్కొక్కరు ఒక్కొక్కలా తీసుకుంటారు. నేను ఇంకోలా తీసుకున్నా. మూవ్ ఆన్ అంటే ఒక పర్సన్ వదిలేశాక ఇంకో పర్సన్ వెతుక్కొని సెటిల్ అవ్వడం కాదు. మూవ్ ఆన్ అంటే
ఒకరి కోసం మనం పెట్టిన ఎఫర్ట్స్, లవ్ మొత్తాన్ని మనకున్న పిచ్చి మీద పెట్టడం. ఎయిదర్ మ్యూజిక్, డ్యాన్స్, యాక్టింగ్, ఎడిటింగ్, ఎనీథింగ్. నేను రైటింగ్ అండ్ డైరెక్షన్ మీద పెట్టా. తన మీద పెట్టిన ఎఫర్ట్స్ అండ్ లవ్ని నా ప్యాషన్ మీద పెట్టా. అండ్ నౌ ఐ మేడ్ ఎ ఫిలిం. సో ఐ కెన్ ఓన్లీ సజెస్ట్ యూ వన్ థింగ్ మామ, జస్ట్ మూవ్ ఆన్. ఏం చెప్పాడ్రా. కదా, నాకు కూడా చాలా బాగా నచ్చింది. అడగగానే ఇన్ని చెప్పిన మీకు అడగకపోయినా ఒకటి చెప్పాలని ఉంది రాంగాస్. ఏంటో అది? నా వీర ప్రేమ గాథ. ఏంటి, నీకు కూడా లవ్ స్టోరీయా? అంటే ఏంట్రా, మాకు ఫీలింగ్స్ ఉండవా? మాకు లవ్ స్టోరీస్ ఉండకూడదా? అసలు ఏంట్రా నీ ఉద్దేశం? సంపెత్తన్న కొడక నిన్ను. మావా, అందరి ఫ్రస్ట్రేషన్లు తీర్చే నీలో ఇంత ఫ్రస్ట్రేషనా? తొందరగా చెప్పరా, అసలే డ్యూరేషన్ కూడా లేదు. అందుకే మళ్ళీ కలుద్దాం. అంటే ఇప్పుడు మళ్ళీ పార్ట్ 2ఆ? రే 1+ ఏంట్రా ఇది? డైరెక్టర్ ఏమనుకుంటున్నాడో నాకేటేరుక. నువ్వేంట్రా చూస్తున్నావు? నిన్నే వీడియో చూస్తున్నావు కదా, నిన్నే. ఎందుకంటే ముఖం ఉమ్మని పెట్టుకుంటాం ప్రతిసారి. ఇక నుంచి నవ్వుతూ ఉంటావు. మళ్ళీ కలుద్దాం. ఓకే.